అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ పాత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. కథ పాతదే కావచ్చు, కాని దానిలో ఉన్న నీతి మాత్రం ఎప్పటికీ కొత్తదే. ఇంకెందుకాలస్యం, పదండి ఈ ఇంట్రెస్టింగ్ కథలోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక టీంలో ఉన్నప్పుడు అసలు నేనే లేకపోతే ఈ పనే జరగదు అని మనలో చాలా మందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మనం వినబోయే కథలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ నేనే గొప్ప, నేనే ముఖ్యం అని వాదించుకుంటారు. సో మన కథ మొదలవుతుంది. ఇదొక నాటకంలా సాగుతుంది. మరి ఈ నాటకానికి రంగస్థలం ఎక్కడో తెలుసా? ఒక పిల్లాడి కలలో. చూడండి, ఇతని పేరే మాధవ. మన కథ మొత్తం ఇతను కంటున్న ఒక కలలోనే జరుగుతుందన్నమాట. అయితే ఆ కలలో ఒక విచిత్రమైన పెద్ద గొడవ మొదలవుతుంది. ఎవరి మధ్యో తెలుసా? మాధవ శరీర భాగాల మధ్యే. ప్రతి అవయవం నేనంటే నేను గొప్ప అని భీకరంగా వాదించుకోవడం మొదలుపెట్టాయి. అలా మన నాటకంలో మొదటి అంకం మొదలవుతుంది. అదే వాదనల కోలాహలం. సరే, ఇప్పుడు ఒక్కో పాత్ర తమ వాదనను ఎలా వినిపిస్తోందో మనమే చూద్దాం. అందరికన్నా ముందు వాదన మొదలుపెట్టింది చేయి. నా వల్లే మాధవ రాస్తున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు, వస్తువుల్ని పట్టుకుంటున్నాడు. అందుకే అందరికన్నా నేనే గొప్ప అని గర్వంగా ప్రకటించింది. చూశారుగా, రోజూ చేసే పనులన్నీ తన వల్లే జరుగుతున్నాయని చెబుతూ తన ప్రాధాన్యతను ఎంత బలంగా వినిపించిందో. చేయ చెప్పింది వినగానే పాదం ఊరుకుంటుందా? వెంటనే ముందుకొచ్చి అస్సలు కాదు, నేనే గొప్ప, ఎందుకంటే నా వల్లే మాధవ నడవగలుగుతున్నాడు అని తన వాదన వినిపించింది. కదలడమే అన్నిటికన్నా ముఖ్యం కలా అని తన పాయింట్. అంటే ఒకే చోట కూర్చుని పనులు చేస్తే సరిపోదు కదా, ఈ ప్రపంచాన్ని చుట్టిరావాలంటే నడక అనేది తప్పనిసరి. అదే పాదం యొక్క వాదన. ఆ తర్వాత కన్ను రంగంలోకి దిగింది. అది పెద్దగా వాదించిలేదు. కేవలం ఒకే ఒక పదునైన ప్రశ్న వేసింది. అసలు నేను లేకపోతే మాధవేవైనా చూడగలడా? ఆలోచిస్తే ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ కదా. అంటే చూడండి, కన్ను వాదన కేవలం ఏదో వస్తువుల్ని చూడటం గురించి కాదు, ఈ ప్రపంచాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం గురించి కూడా. దాని వాదనలో ఎంత లోతైన అర్థముందో కదా. ఇక ఇప్పుడు చెవివంతొచ్చింది. మాధవ టీచర్ చెప్పే పాఠాలు వింటున్నాడు, మంచి సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అదంతా నా వల్లే. అన్నిటికన్నా ముఖ్యంగా నేను అతన్నే సేఫ్గా ఉంచుతున్నాను అని చెప్పింది. అంటే ప్రమాదాల గురించి హెచ్చరించేది నేనేని దాని వాదన. సో చెవివాదనలో జ్ఞానం, భద్రత రెండూ ఉన్నాయి. అంతా బానే ఉంది, కాని ఈ గొడవను మరో లెవెల్కి తీసుకెళ్లడానికి నోరు ముందుకొచ్చింది. ఇప్పుడు నోరు ఏమందో చూడండి. నేను మాట్లాడతాను, నేను తింటాను, నా సహాయంతోనే కడుపులోకి ఆహారం వెళ్తుంది, అసలు మీరందరూ బలంగా ఉన్నారంటే దానికి కారణం నేనే అని ఒకే దెబ్బకు అందర్నీ సైలెంట్ చేసే వాదన వినిపించింది. ఇది నిజంగా ఈ చర్చను ఒక పెద్ద మలుపు తిప్పింది. సరే, ఈ వాదనల కోలాహలం తర్వాత ఇక రెండో అంకంలోకి అడుగు పెడుతున్నాం. అదే ఐక్యత తీర్పు. మరి ఈ గొడవకు ముగింపు ఎలా పడిందో చూద్దాం. ఈ గొడవంతా జరుగుతుండగా కడుపు మధ్యలో జోక్యం చేసుకుంది. కాని అది తన గొప్ప చెప్పుకోవడానికి కాదు. సరే సరే, మీరందరూ గొడవ పడకండి, మనలో ఎవరు గొప్పో మన మాధవనే అడిగి తెలుసుకుందాం అని చాలా తెలివైన సలహా ఇచ్చింది. ఇది నిజంగా సహకారం వైపు వేసిన ఒక మంచి అడుగు. ఆ కలలో జరిగిన గొడవతో మాధవకు సడన్గా మెలక వచ్చేసింది. లేచి కూర్చుని కలలో జరిగిన ఆ వాదనల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఇలా ఆలోచించుకున్నాడు. ఓకే, నేను కళ్లతో చూస్తాను, చెవులతో వింటాను, నోటితో తింటాను, కడుపు నుండే నాకు బలం వస్తుంది, కాళ్లతో నడుస్తాను. ఇలా ఒక్కో అవయవం ప్రాముఖ్యతను అతను విశ్లేషించుకున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఏ ఒక్కటి లేకపోయినా తన జీవితం అసంపూర్ణమే అని. చివరికి మాధవ ఒక తీర్పుకు వచ్చాడు. అదేంటంటే, నా శరీరంలోని ప్రతి భాగం నాకు చాలా అవసరం. కాబట్టి మీలో ఎవరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు, మీరందరూ గొప్పవాళ్లే, మీరందరూ నాకు చాలా ఇష్టమైనవాళ్లే. చూడండి, ఎంత స్పష్టమైన అద్భుతమైన తీర్పో. ఇది ఐక్యత యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఒక బలమైన మాట. అలా ఆ కథ ముగిసింది. సో ఇప్పుడు మనం ఈ నాటకం యొక్క అసలైన నీతి ఏంటో, దాని వెనుకున్న లోతైన అర్థమేంటో ఒకసారి చూద్దాం.
ఈ కథలోని నీతి బాడీ పాలిటిక్ అనే ఒక కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక దేశం లేదా ఒక సమాజం లేదా ఏదైనా ఒక సంస్థ ఇవన్నీ కూడా ఒక శరీరం లాంటివే. శరీరంలో ప్రతి భాగానికి ఎలాగైతే ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుందో, అలాగే ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక కీలక పాత్ర ఉంటుంది. అందరూ తమ పని తాము సరిగ్గా చేసినప్పుడే ఆ వ్యవస్థ ముందుకు వెళ్తుంది. సో ఈ నీతి కథ మనకు చాలా స్పష్టంగా ఒకటి చెప్తోంది: ప్రతి భాగం అవసరమే. నేనే గొప్ప అనే అహంకారం పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి. ఎందుకంటే శరీరంలోని భాగాలలాగే ఒక వ్యవస్థలోని మనుషులు కూడా ఒకరితో ఒకరు పోటీ పడితే ఆ మొత్తం వ్యవస్థే నాశనమైపోతుంది. సరే, ఈ విశ్లేషణను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, ఏదైనా ఒక సిస్టంలో, అది ఒక టీం కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, లేదా ఒక దేశం కావచ్చు, అందులో విడివిడిగా ఉండే భాగానికి ఎక్కువ విలువ, లేక ఆ భాగాలన్నీ కలిస్తే ఏర్పడే ఆ మొత్తానికెక్కువ విలువ? ఏది ముఖ్యం?